దేవుని వాక్యానికి, దేవుని స్తుతించడానికి అంత అనుకూలంగా ఉండేవాడు కాదు. యెహోవా దేవుడే ఆయనను రాజుగా నియమించాడు. ప్రియుల, యెహోవా దేవుడే ఆయనను యూదులకు రాజుగా చేశాడు. కానీ ఈయన అంత అనుకూలంగా ఉండేవాడు కాదు. ఆయన ఉన్నంత కాలం దేవుని స్తుతి ఆరాధన కొద్దిగా ఆటంకం ఉండేదంట. ఆయన ఎప్పుడైతే మృతి నొందాడో, ఎప్పుడైతే ఆయన చనిపోయాడో, అక్కడ యెషయా అంటాడు, నేను పరలోక రాజ్యం చూశాను, దేవుడి సింహాసనంలో చూశాను. దేవుడి సింహాసనం పైన కూర్చుంటే ఆయన యొక్క అంచులు నేల వరకు అంటే ఆయన దేవాలయం వరకు. అప్పుడు చదువుకున్నామండి 6వ అధ్యాయం. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరంలో అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితే ఆయన చొక్కాయి అంచులు దేవాలయం నిండుకునేది. ఆయనకు పైగా ఎవరున్నారట? శరాపులు నిలిచి ఉండేవి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకొనుచు 2 ఎగురుచుండెను. వారు సైనికులకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించుంది. గాన ప్రతిగానం అంటే ఏంటి? పాటలు కదా. వారి కంఠస్వరము వలన గణప కమ్మల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల చెరుల మధ్య నివసించువాడను. నేను నశించితిని, రాజును సైనికులు అధిపతి నేను కన్నులారా చూచుదనుకుంటుంది. అప్పుడు ఆ శరాపులలో అప్పుడు తాను బలిపీఠం మీద కాలుతో తీసిన నిధులు చేత పట్టుకొని నా యుద్ధకు ఎగిరి వచ్చి నా నోటిని దాన్ని తగిలించను. అది నీ పెదవులకు తగిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయేను అనేను. అప్పుడు నేను ఎవరు పంపేదును, మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభు సెలవిగా వెంటనే అంతకనే చిత్తగించును నేనున్నాను, నన్ను పంపుమనగా. ప్రియులారా, ఇక్కడ ఈ అధ్యాయంలో ఒకసారి మనం గమనించుకుందాం. రాజైన ఉజ్జియా వృద్ధి పొందిన తర్వాత ఆయన బ్రతికిన రోజులు ఏమైతే, ఆయన బ్రతికిన రోజులు ఇశ్రాయేలు అంత స్వతంత్రంగా అంత ఫ్రీగా దేవుని ఆరాధించేవారు కాదు. ఆయన యొక్క హిస్టరీ మనం మొదటి రాజులు, 2వ రాజులు మనం గమనిస్తాం. సో ఆయన కాలంలో ప్రజలకు అంత ఫ్రీడమ్ ఉంది. అందుకే రాజైన ఉజ్జియా వృద్ధి నొందిన సంవత్సరము అత్యున్నతమైన సింహాసనం నందు ప్రభు ఆశీనుడై ఉంట నేను చూచింది. సో ఆయన యొక్క ఆటంకం తొలగిపోయింది. యెషయాకు మంచి దర్శనం కలిగింది కదా. ఏంటి ఆ దర్శనము? దేవుడైన యెహోవా అత్యున్నత సింహాసనంపై కూర్చున్నాడంట. ఈయన దేవుడు దర్శనం చూపిస్తున్నాడు. ప్రియుల, దేవుడు ఎక్కడున్నాడు అంటే ప్రియుల, ఆయన సింహాసనంపై ఉన్నాడు, అత్యున్నతమైన సింహాసనంపై ఉన్నాడని మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూడగలుగుతాం. చూడండి, ఆ సింహాసనం చుట్టూ ఏముంటాయంట ప్రియుల? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో ఒకసారి మనం గమనించినట్లయితే దేవుడు ఎక్కడ కూర్చున్నాడు, ఆ సింహాసనం చుట్టూ ఏమున్నాయి? యెషయా చూసింది కొద్ది మాత్రమే, కానీ ఇక్కడ యోహాను కొద్దిగా దాన్ని వివరిస్తారు. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం నేను చదువుతాను, దయచేసి అందరూ మీ బైబిల్ తెరిచి చూసుకోండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయంలో రైట్. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా, ఇదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను.
మరియు నేను మొదట విన్న స్వరము ఊరదోని వల్ల నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడిన వాడు ఎలాంటి వాడట, ఇక్కడికి ఎక్కిరము, ఇక మీద జరగవలసిన వాటిని నీకు కనపరచలేను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. ఇదిగో పరలోకమందు ఎన్ని సింహాసనాలు? ఒక సింహాసనము వేయబడి ఉండేది. సింహాసనం నందు ఎవరు? ఒకడు ఆసీనుడై ఉండేది. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంతి పద్మరాములను పోలిన వాడు. మరకతం వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండేది. సో ప్రియులారా, ఇక్కడ యోహాను ఏమంటాడంటే, ఇదిగో నేను పరలోక రాజ్యముతో పరవశుడనైతిని, ఒక పరలోకముతో ఒక సింహాసనం ఉండడం చూశాను. ఆ సింహాసనం పైన ఒక అతను ఆసీనుడై ఉండడం చూశాను. ఎవరంటాం? ఆయనే యెహోవా దేవుడు. ఆయన్ని మన తండ్రి అయిన దేవుడు. ఆయన ఎక్కడంటే ప్రియులుగా అక్కడ వివరిస్తున్నాడు. ఆయన ముఖం ప్రకాశిస్తుందంట. ఆయన యొక్క ముఖము, ఆయన యొక్క దేహం అంతా వేరే వేరే పద్మరాగము లేకుంటే నవరత్నాలతో వాటను ఆయన పోలుస్తున్నాడు ప్రియులు. సో కాబట్టి పరలోకంలో సింహాసనం అంటే మనకు గుర్తు రావాల్సిన దేవుడు యెహోవా దేవుడు. ఆయన కూర్చుని ఉన్నాడు. ఇక్కడ ఏం జరిగిందంటే ప్రియులరా, ఇదే అధ్యాయంలో మనం గమనించినట్లయితే దేవదూతలు కానీ దేవుడిని స్తుతిస్తూ దేవుడిని కనపరుస్తున్నారు అంటా ప్రియులరా. అంటే కిందికి వచ్చినట్లయితే ఓకే, 8వ వచనం, ఆ 4 జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలు ఉండేవి. అవి చుట్టూను రెక్కల లోపల ఉన్న కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడు. ఎవరంట? ప్రభు. పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మగలు చెప్పుతుంది. ఇప్పుడు ఇదే వాక్యం మనం ఎక్కడ చూసాము? యెషయా గ్రంథము కదండి. సో యెషయా గ్రంథంలో ఏం చూసాము? ఆకాశం, అక్కడ శరాపులు. వీళ్ళకి ఎన్ని రెక్కలు ఉంటాయంట శరాపులకు? 6 రెక్కలు ఉంటాయంట. 2 రెక్కలు కడుగుతుంటాయంట, 2 రెక్కలతో కాళ్ళు కూసుకుంటాయంట, ఇంకా 2 రెక్కలతో ఎగురుకుంటూ హెలికాప్టర్ ఎగురుతుంది కదా, హెలికాప్టర్ ఎగురుతూ ఒకే స్థలంలో నిలబడినట్టుగా వాళ్ళు రెక్కలు కొట్టుకుంటూ, ఒకే పక్షి ఒకే స్థలంలో నిలబడినట్టుగా వాళ్ళు రెక్కలు కొట్టుకుంటూ ఆ దేవుడు అందరూ సైన్యంలో అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయించుంది. అంటే సిస్టర్, గానం అంటే ఏంటి? పాటలు వెలిపెట్టు. గానం అంటే ఏంటి చెప్పండి? పాటలు వెలినాయి. అంటే దేవతలు ఈ దేవుడికి ఏం చేస్తున్నారంట? పర్వతంలో పాటలు భక్తగా ఉంటారంట. మనకు ఆ పాట ఉంది కదా, పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. అవును ప్రభువా. పాట ఏ పాట? పరిశుద్ధ పరిశుద్ధ. ఎన్నిసార్లు అంటున్నారు వాళ్ళు? 3 సార్లు. చాలాసార్లు చెప్పారు. ఎందుకు 3 సార్లు పరిశుద్ధుడు 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 అంట? ఒకసారి తండ్రి కొరకు, వెరీ గుడ్. ఇంకోసారి కుమారుని, ఓ కుమారుడా నువ్వు పరిశుద్ధుడవే. మూడోసారి పరిశుద్ధాత్మ దేవుడు. మన ఆత్మ పేరు ఏం పేరు? పరిశుద్ధ ఆత్మ. మన తండ్రి పేరు పరిశుద్ధ దేవుడు. మన కుమారు యేసుక్రీస్తు పేరు పరిశుద్ధ కుమారుడు. అందుకని తండ్రికి ఒకసారి, కుమారుడికి ఒకసారి, పరిశుద్ధాత్మ దేవుడికి ఒకసారి పరిశుద్ధుడు 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 అని వాళ్ళు పోగొట్టుతూనే ఉంటారంట. యెషయా మనం చూసినట్లయితే యెషయా 3 సార్లు తగ్గడం చూశాడు. ఇక్కడ ప్రకటనకు వచ్చినట్లయితే ప్రకటన గ్రంథంలో కానీ యోహాను
నేను పరవశుడు అంటే ఆత్మలో దేవుని దగ్గరికి వెళ్ళిపోయి చూసినప్పుడు సింహాసనం చూశాను. సింహాసనంపై ఒక ఆసీనుడైన చూశాను. దాని కింద రాయబడింది, ఆ సింహాసనం చుట్టూ ఉరుములు మెరుపులు ప్రియులరా ఒక రకమైన పెద్ద శబ్దాలు వస్తున్నాయంట. అక్కడ 4 జీవులు ఉన్నాయంట ప్రియులరా. ఒక జీవి ఒక సింహం మొహం పోలి ఉన్నదంట. ఒక జీవి ఆ పక్షిరాజు ఈగిల్ దాని ముఖాన్ని పోలినదంట. ఇంకొక జీవి ఇంకొక దేవదూత ఆవు ముఖాన్ని పోలినదంట. ఇంకొక దేవదూత మనిషి ముఖాన్ని పోలినది. ఏంటిది అంటే ప్రియులరా, ఆవు అనేది ఈ యొక్క యానిమల్ వరల్డ్ కి రెప్రజెంటేషన్ దేవత. ఈగల్ ప్రెసిడెంట్ గద్ద ఏంటయ్యా అంటే పక్షుల ప్రపంచానికి ఆ ఈగల్ దేవుడు ముందు రిప్రజెంట్ అవుతుంది. సింహం ముఖం అంటే వైల్డ్ యానిమల్స్ క్రూర మృగాలకు ఆ దేవుడు ముందు రిప్రజెంట్ లేకపోతే ప్రతినిధిత్వము వహిస్తుందంట. మనిషి ముఖం అంటే మనుషులందరి నిమిత్తము ఒక దేవదూత దేవుని ముందు ప్రతినిధి వహిస్తుందంట. కాబట్టి ఈ దేవదూతల ప్రియులరా అక్కడ మనం చూస్తే శరాపులు ఉంది, ఇక్కడ చూస్తే 4 జీవులు ఉంది. సో వీళ్ళంతా కేవలం మన పాట ఏ పాట అంట, పరిశుద్ధ 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 భూత వర్త భవిష్యత్ కాలమందు ఉంటుంది అని వాళ్ళు దేవుడిని స్తుతిస్తుంటారు. సో కాబట్టి కదా జ్యోతి గారు, రేపు మనం పరలోకానికి వెళ్ళామనుకోండి, మనం ఈ దేవదూతలతో పాటు ఈ యొక్క 4 జీవులతో పాటు ఆ 24 పెద్దలతో పాటు మనం కానీ స్తుతిస్తూ ఉంటామంటారు. రేపేగా పరలోక రాజ్యంలో ఉపవాస ప్రార్థనలు ఉండవు. పరలోక రాజ్యంలో మనము విజ్ఞాపన ప్రార్థనలు ఉండవు. ఒకసారి పరలోకం ఏంటంటే దేని గురించి విజ్ఞాపన చేస్తాం. కానీ పరలోకంలో మనం ఒకసారి ప్రవేశించిన తర్వాత ఏం చేస్తామంట, ఆరాధన. ఏమని? పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ. యెషయా గ్రంథంలో మనం చూశాము. రెండోది ప్రకటన గ్రంథంలో చూశాము. ఈ దేవుడినంతా ఎదుగుతారు, దేవుడిని స్తుతిస్తాను. ఓకే, ఇప్పుడు కీర్తన 150 తీసుకున్నాం కదా. దావీదు మనకు ఒక విషయాన్ని సెలవిస్తున్నాడండి. ఏమని? Psalm 150. క్రైస్తవులమైన మనము, దేవుని బిడ్డలమైన మనం ఏం చేయాలంట? అందరు గమనించండి, మీ బైబిల్లో నేను చదువుతాను. సో అక్కడ దేవదూతలు స్తుతిస్తున్నారు, ఇక్కడ శరాపులు స్తుతిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంట? దావీదు మనకు ఇక్కడ ఆజ్ఞాయిస్తున్నాడు. అందరు గమనించండి. అందరం చదువుకుందాం. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమునందు ఆయనను స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయనను స్తుతించుడి. భూరాధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలంతోను సితారాతోను ఆయనను స్తుతించుడి. తంబూరాతోను నాట్యంతోను ఆయనను స్తుతించుడి. తంతి వాద్యములతోను పిల్లల మ్రోగుతోను ఆయనను స్తుతించుడు. మ్రోగు తాళములతోను ఆయనను స్తుతించుడి. గంభీరములతోను తాళములతోను ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుగాక. యెహోవాను స్తుతించు. హల్లెలూయా. ప్రియులారా, ఒక విషయం ఇక్కడ కామన్ మనం చదవగలుగుతాం. ఏంటి చెప్పండి? ఆయనను స్తుతించు. ఎవరు స్తుతించాలంట? సకల ప్రాణులు. ఇంగ్లీష్ లో ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్. ఈ తెలుగులో ఏముందంటే ప్రియులారా, సకల ప్రాణులు. కానీ ఇంగ్లీష్ లో శ్వాస ఉన్న ప్రతి జీవి, శ్వాస తీసుకునే ప్రతి జీవి, చదువు లాస్ట్ ఏముందో, that everything that has breath praise the Lord. చాలు. బ్రెత్ అంటే ఏంటి? శ్వాస, ఊపిరి. ఎవరెవరికి ఊపిరి ఉందో వాళ్ళందరూ
దేవుడిని స్తుతించును గాక. సో ప్రియులారా, పరలోక రాజ్యంలో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇక్కడ మనం చూసాము 6 రెక్కలు వేసుకుని వాళ్ళు దేవుడిని పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉంటారంట. ప్రకటన గ్రంథంలో 4 జీవులు ఉన్నారంట. ఈ 4 జీవులు విలువైన దేవుడు ఉంటలే. 24 పెద్దలు ఉన్నారంట. ఆ 24 పెద్దలు ఎక్కడ ఉంటారంట? దేవుని సింహాసనాలు చుట్టూ సింహాసనాలు 24 సింహాసనాలు ఉంటాయంట. వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం మొదలు తీసుకున్నావా? ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం చూడగా ఈ దేవుడు 24 పెద్దలు, ఈ 24 పెద్దలు కానీ 4వ వచనం సింహాసనము చుట్టూ 24 సింహాసనములు ఉండేవి. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములను ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటంలో పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనంలో నుండి ఏమొస్తున్నాయంట? వెలుగులను, తర్వాత ధ్వనులను, తర్వాత ఉరుములను బయలుదేరుచున్నది. మరియు ఆ సింహాసనం యొక్క 7 ద్వీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరి ఆ సింహాసనం ఎదుట సుప్రీంలో మనం గమనించినట్లయితే ఆ సింహాసనం ఎదుట 24 పెద్దలు ఉన్నారంటారు కదా. ఆ 24 పెద్దలు 28వ వచనంలో ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉన్నాయి. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడునకు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక ఎప్పుడో ఆరాధిస్తుంటారు. రాత్రి పగలు చెప్తూ ఉంటారు. ఆ సింహాసనం ఆశీనుడి నుండి యుగ యుగములు జీవించుతున్న వారికి మహిమయుడు, రెండవది ఘనతయు, మూడవది కృతజ్ఞత స్తుతులు కలుగులుగా నా జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనందు ఆశీనుడైన వాణ్ణి ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయించు. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించుతివి. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టింపబడిన కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద నరుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసి ఇంగ్లీష్ లో ఆ కిరీటాలను తీసుకుని దేవుని పాదాలుగా విసిరేశారంట. ఎవరు 24 పెద్దలు? వాళ్ళు దేవుడుంటలే. యెషయా గ్రంథంలో శరాపుడు 6 రెక్కలు ఉంటాయి. 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటారు, 2 రెక్కలతో కాళ్ళు మూసుకుంటారు, ఇంకా 2 రెక్కలు దేవుకుంటూ దేవుని కనపరుచుకుంటారు. ప్రకటన గ్రంథంలో 4 జీవులు 24 పెద్దలు. ఈ 4 జీవులు ఎవరు చూస్తున్నారు? వాళ్ళు దేవుడుంటలే. ఈ 24 పెద్దలు ఎవరు? వాళ్ళు దేవుడుంటలే. వాళ్ళు ఏం డ్రెస్ ధరించుకున్నారు? తెల్లని వస్త్రం ధరించుకుంటారు. బైబిల్లో ఎక్కడెక్కడ దేవుడితో ప్రత్యక్షమయ్యారు ఎలాంటి వస్త్రం ధరించుకున్నారు? తెల్లని వస్త్రం. ఇక్కడ కానీ మీరు చూడండి, దేవుడు మరేమ దగ్గర తెల్లని వస్త్రం ధరించుకున్న మిఖాయేలు లేకపోతే గ్యాబ్రియలు ఆ దగ్గర వచ్చాడు, లేకపోతే ప్రత్యక్షమయ్యాడనే వాక్యం మనం గమనిస్తాం. తెల్లని వస్త్రములు యేసుక్రీస్తు ఆహారం అవుతుంటే 2 తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై మేఘాలలో ఉండి, ఓ గలిలయులారా, మీరు ఏంటి అలా చూస్తున్నారు? మీ యుద్ధ నుంచి కొనిపోబడ్డ క్రీస్తు ఏ రకంగా కొనిపోబడ్డాడో అదే రకంగా మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. తెల్లని వస్త్రములు. ఆదివారం తెల్లవారుతుండగా మగ్దలీని మరియు సమాధి వెళ్ళినప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకున్న దేవుడు బండ మీద కూర్చొని ఉన్నాడు. తెల్లని వస్త్రాలు ధరించుకునేది దేవుడితో మాత్రమే ప్రియులారా. సో కాబట్టి ఈ యొక్క 24 పెద్దలు, ఆ 4 జీవులు, ఈ శరాపులు, వీళ్ళందరి పని ఏంటంటమ్మా? దేవుణ్ణి ఆరాధించడం, మహిమ ఘనత ప్రభావాలు కృతజ్ఞత స్తుతులు. అందుకే కూడా మనం అయినంత వరకు మన కుటుంబ ప్రార్థనలో పాట పాడిన వెంటనే వచ్చేపు చేతులు ఆరాధించుకున్నాం. బైబిల్ స్టడీకి వచ్చినప్పుడు పాటలు పట్టుకొచ్చేపు ఆరాధించుకున్నాం. పరలోకంలో ప్రేమ చేసేది ఉండదు, వాక్యం మీద అస్సలు ఉండదు.
ఎక్కువసేపు ఆరాధిస్తున్న పాటలు పాడుతూనే ఉంటారు. ఇది చూడండి, 24 పెద్దలకు దేవుడు కిరీటాలు ఇస్తే వాళ్ళు వేసి నిలబడి సింహాసనం మేము మా ముద్దు ప్రభు అని చెప్పి ఆ కిరీటాలు పడగొడతారట, విసిరేస్తారంట. పిల్లల దేవుడు సింహాసనం చుట్టూ ఒక పెద్ద శబ్దము, గురువులు మెరుపులు వస్తుంటాయంట. పిల్లల ఈ నలుగురు జీవులు, ఈ 24 పెద్దలు వీళ్ళంతా దేవుడిని స్తుతిస్తూ వాళ్ళ కిరీటాలను పడేసి, మా ముందు ప్రభావ ఈ కిరీటాలు నీ ముందు మేము ఎవరి ప్రభావ, నువ్వు సృష్టించిన సృష్టి దేవుడు తప్ప ప్రతి ఒక్కటి దేవుడు సృష్టించిన సృష్టి. యేసుక్రీస్తు దేవుడు, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు తప్ప ప్రతి దేవదూతను దేవుడే సృష్టించాడు. ప్రతి కెరూబును, ప్రతి చెరూబును, లూసిఫర్ని, గ్యాబ్రియల్ని, మిఖాయిల్ని, ప్రతి ఒక్కరిని దేవుడే సృష్టించాడంట. పిల్లల అందుకే దేవునికి ఒక పేరు, నేను ఉన్నవాడను, నేను అనువాడను. నన్ను ఎవరు సృష్టించలేరు, నన్ను ఎవరు నాశనం చేయలేరు. దేవుడు ఎవరినో సృష్టించారా? మనిషిలను దేవుడు సృష్టించాడు. మట్టి తీసుకొని తన స్వరూపంతో రూపం చేసి ఆయన నాసికాంధ్రంలో ఆయన ఊదాడు. అప్పుడు మనిషి జీవి ఆయను, చలించే జీవి ఆయను. మనిషి అప్పుడు నార్మల్గా అన్ని పనులు చేసుకుంటూ ఒక వ్యక్తిగా అయ్యాడు. కానీ దేవుడు ఎవరు సృష్టించారు? నేను ఉన్నవాడను, యుగ యుగంలో ఉన్నవాడను, నాకు అంతం లేదు, ఆది అంతం నేనే అని బైబిల్లోని ఆది ప్రకటన గ్రంథంలో మొదటివాడని నేనే, కడపటివాడని నేను, అల్ఫయు నేనే. అల్ఫా అనేది ఆ గ్రీకు భాషలో మొదటి మాట అంట, ఒమేగా అనేది లాస్ట్, A to Z అని అంట. అలా గ్రీకు భాషలో ఆల్ఫా ఇస్ ద ఫస్ట్ వర్డ్, ఒమేగా ఇస్ ద లాస్ట్ వర్డ్. నేనే మొదటివాడు, నేనే కడపటివాడు, నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు, నన్ను సృష్టించిన వాళ్ళు ఎవరు లేరు. మోషే అడుగుతాడయ్యా, నేను ఇది ఇశ్రాయేలు జనాన్ని విడిపించుకుని వస్తాను. వాళ్ళు అడుగుతారు ఎవరిని పంపారంటే అప్పుడు దేవుడు అంటాడు, నేనే, నేను ఉన్నవాడను, నేను అనువాడను అని చెప్పు అన్నప్పుడు పిల్లగా మోషేకి ఆ మాట చెప్పచ్చు. కాబట్టి చెరువులు దేవుని స్తుతిస్తున్నారు, కెరూబులు దేవుని స్తుతిస్తున్నారు, 4 పెద్దలు, 4 జీవులు దేవుని స్తుతిస్తున్నారు, 24 పెద్దలు దేవుని స్తుతిస్తున్నారు. అంతేనా? ఇంకా పరలోకం ఎవరు లేరా? ఇంకా కొంతమంది ఉన్నారు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. ఇంకా కొంతమంది ఉన్నారు పిల్లరా. వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏం చేస్తున్నారు? రైట్, 10వ వచనం అండి. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడే వారిలోనూ, ప్రతి ప్రజలలోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసి కనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుతున్నారు. వీళ్ళంతా మనుషులని దేవుడి దగ్గరికి వెళ్తారు. మరియు నేను చూడగా సింహాసనమును, జీవులను, జీవులంటే 4 జీవులు, పెద్దలంటే 24 పెద్దలు, ఆవరించిన అనేక దూతలు, ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇంకొకరు ఎక్స్ట్రా అనేక దూతలు స్వరము వినబడేను. వారి లెక్కకు ఎంతమంది ఉన్నారు? కోట్ల కొలది ఉండేను. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళ పని వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొంద నరుడని గొప్ప స్వరముతో చెప్పుచుంది. అర్థమైంది కదా? ఇప్పుడు చెప్పండి, యెషయా గ్రంథంలో సెరాపులు, ప్రకటన 4వ గ్రంథంలో అధ్యాయంలో 4 జీవులు, దాని తర్వాత 24 పెద్దలు. తర్వాత నేను చూసినప్పుడు పరలోక రాజ్యంలో యోహాన్ అంటాడు, నేను చూసినప్పుడు ఆయా భాషలు ఎందును, ఆయా వంశం ఎందును, ఆయా గుంపుల ఎందును అనేక శిశువులు రక్షింపబడి పరలోకంలో ఎంటర్ అవుతారంట. వీళ్ళు మహా శ్రమల నుండి ఎంటర్ అయ్యి వీళ్ళు లెక్కకు లేనంత ప్రజలు పరలోకంలో ఉంటారు. ఆ పరలోకంకి వెళ్తున్న దానికి పై రాయబడింది ఖర్జూరపు మంటలు. ఖర్జూరపు మంటలతో
వీళ్ళు తెల్లని వస్త్రం ధరించుకుని లోపలికి తిరుగుతారు. ఆ దర్శనం చూసే మా అమ్మమ్మ అందరూ వెళ్తుండేది లేదు కదా అంటే చెప్పి బాప్తిజం తీసుకున్నది. లాస్ట్ టైం అమ్మాయి షీనా సాక్ష్యం చెప్పింది కదా, ఒక అమ్మాయి షీనా చిన్నపిల్ల 13 years. ఆ అమ్మాయి కానీ అందరూ తెల్లని వస్త్రం ధరించుకుని అందరూ పర్వలోకి వెళ్ళిపోతారు. నేను వేరే మమ్మీ వాళ్ళ మమ్మీకి లేకుంటే వాళ్ళు వెళ్ళి ఆ మాస్టర్ గారితో మాట్లాడితే ఆమెకు 13 సంవత్సరాలతో పాపనండి 13 years బాప్తిజము తీసుకుంది. సో దీన్ని బట్టి వాట్ వి అండర్స్టాండ్ అంటే ఆయా జాతి, ఆయా భాషలు, ఆయా కులాలలో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ రేపు పరలోక రాజ్యంలో చేరడానికి. దీన్ని బట్టి దేవుని రాజ్యంలో ఎలాంటి జాతి, ఎలాంటి భేదము, ఎలాంటి గుంపులు, ఎలాంటి తెగలు కదా ఏమన్నా వ్యత్యాసం ఉందా? మనకి లోకంలో కొంతమంది మనుషులు పేరు పెట్టుకుని కూడా ఎస్సీ, ఎస్టీ, వీళ్ళు బ్రాహ్మణ్స్, వీళ్ళు రెడ్డిస్ అది ఇది అంటారు. కానీ దేవుని రాజ్యంలో ఆ వ్యత్యాసం ఉందా? మనం ఎంత ధన్యులం అంటే దేవుడు అందరికి విడుదల దేవుడు అందరికి సాయం చేశాడు. ఇప్పుడు మనం ఏ జాతికి సంబంధించిన పర్వాలే, ఒక్కసారి యేసు ప్రభు రక్తంతో కడగబడి ఆయన విశ్వాసంలోకి వచ్చి బాప్తిజం తీసుకున్నాం అనుకోండి, మనం అందరం క్రీస్తు జనాలు. హల్లెలూయా. మనం క్రీస్తు జనాలు. మనకి ఎవరిని మీరు ఏ జాతి, మీరు ఏ కులం అని అడగకూడదు, చచ్చినా అడగకూడదు. ప్రియులారా, ఇక్కడ క్రీస్తు దేవుని నమ్ముకున్న బిడ్డ అంతే. ఒక బైబిల్ రాయబడింది అందరినీ గౌరవించు. ఎలా గౌరవించాలంట? ఇక్కడ నాకంటే గరుడని గౌరవించాలంట. ప్రియులారా, అసలు ప్రభువుని నమ్ముకుని బాప్తిజం తీసుకున్నాడా చాలు కదా. చూడండి ప్రియులారా, మన 5వ అధ్యాయము యోహాను చూసిన ఆ యొక్క దర్శనం ఏంటంటే ప్రియులారా 10వ వచనము, ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తం ఇచ్చి, యేసుప్రభువు అంటున్నాడండి, నీ రక్తం ఇచ్చి, తర్వాత అంటాడు ప్రతి వంశంలోనూ గుర్తుపెట్టుకోండి, ఆయా భాషలు మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యంగాను యాజకులుగాను చేస్తే కనుక వారు భూలోకముందు ఏలుగురని క్రొత్త పాట పాడుతారు. మరియు నేను చూడగా సింహాసనము, జీవులను, పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరము వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు, ఐశ్వర్యము, జ్ఞానం చెప్పుకుంటూ వాళ్ళు దేవుడిని స్తుతించుకుంటూ వచ్చారు. సో కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, దేవుడి బిడ్డలుగా ఆదివారము, గురువారం మనం వచ్చినప్పుడు ప్రాక్టికల్గా ఎలా ముఖేష్ ప్రాక్టికల్గా వచ్చి ఆరాధన చేయాలి. అయినట్టు పాట పాడటమా, అవును ప్రభా నువ్వే మంచి దేవుడు, నువ్వే మంచి రాజు ప్రభా, నేను మించిన వారు ఎవరు లేరేసయ్యా, మా కొరకు రక్తం చెల్లించావు. దేవదూతలు, సెలవులు, విలువలు, 24 పెద్దలు, ఆ దేవదూతలు ప్రతి జన్మల నుంచి, ప్రతి భాషల నుండి, ప్రతి జనాంగం నుండి ఏర్పరచుకోబడ్డ వాళ్ళంతా నువ్వు స్తుతిస్తారు. వాళ్ళ దేవదూతల లెక్క ఎంతమంది ఉందంట? కోట్ల కొలది. పక్కన దేవదూతలు కోట్ల కొలది ఉంటారు. మనం ఎంత చూసినా అంతవరకు కనపడతానే ఉంటారు. ఇంగ్లీష్లో రాయబడింది 10,000 times 10,000, thousands and 10,000 into 10,000 is equal to 10 crores. వేసుకుందాం. అలాంటి 10 crores ఇప్పుడు ఎన్ని ఉన్నారంట? థౌజండ్స్ ఆఫ్. అర్థమైంది కదా? అంటే మనం ఊహించలేము. ఆకాశం వాళ్ళలో కొంతమంది దేవుడు ఉంటారు. వీళ్ళందరూ ఏం చేసుకుంటారు? పాకంలో ఆరాధిస్తుంటారు, అంతే. పాటలు పాడతానే ఉంటారు. భూత వర్త భవిష్యత్ కాలముందు ఉంది ప్రభువా నీకే స్తోత్రాలు, ఘనత, మహిమ, కృతజ్ఞతలు, స్తుతి, ఆరాధన, మహిమ అని దేవుడికి పొగుడుతూనే ఉంటారంట. సో ప్రియులారా, దేవుడికి అన్నిటికంటే ఇష్టమైంది ఏంటంటే ఆయనను పొగడడం, ఆయనను ఆరాధించడం. 150వ కీర్తన చాలా గొప్ప కీర్తన ప్రియులారా. అధ్యాయం అంటాడు, జీవంగ సకల ప్రాణులు, జీవం గల ప్రతి ఒక్క ఎవ్రీవన్ దట్ హ్యాస్ బ్రెత్
ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ బ్రెత్, శ్వాస ఉన్న ప్రతి దేవుని స్తుతించుగాక. తంబులతో, స్కాలతో, తబలాతో, గిటార్తో, కీబోర్డ్తో కదా పిల్లలు, వీటన్నిటితో దేవుని స్తుతించండి, దేవుని జనపరచండి, దేవుని ఆరాధించండి. అందుకే ఆరాధన సమయంలో మనం అందరం వచ్చి అందరం మాట్లాడుకున్నాం, అందరం చేతులుద్దాం, దేవుడికి థ్యాంక్ చెప్తాం. ప్రార్థించినప్పుడు దేవుని దగ్గర అడుగుతుంటామట, ప్లీజ్ నాయన సాయం చేయండి, ప్లీజ్ నాయన మా పాప మా బాబుని బ్లెస్ చేయండి, మా ఆయన్ని మా ఆవిడని బ్లెస్ చేయండి, అది ఇవ్వండి ఇది ఇవ్వండి. దేవుని దగ్గర అడుగు ఇచ్చాడు కదా, ఇప్పుడు మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి? దేవుడికి థ్యాంక్ చెప్తా ఉండాలి. దేవుడిని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుడిని స్తుతించుడి, తప్పట్టుకుంటండి. అందరికి గిటార్ కీబోర్డ్ రాకపోవచ్చు, కానీ అందరికి 10,000 ఉన్నాయి కదా, దాన్ని చప్పట్లు కొట్టొచ్చు. సర్వజనాంగమా చప్పట్లు కొట్టి చేయదురుతూ దేవుణ్ణి స్తుతించు కదా. రవిక పాటలు పాడటమే కాకుండా ఆ పాట పాడిన తర్వాత కొంచెం దేవుడికి థ్యాంక్స్ చెప్పాలా. ప్రతి ఒక్కళ్ళు దేవుని స్వరాలను ఎత్తి దేవుని కనపరచాలా. ఇంకొక వాక్యం తీసుకుందామా? దావీదును ఒకసారి చూసుకుందాం ప్రియులారా. దావీదు ఏమంటున్నాడో కీర్తనలు 34వ అధ్యాయం. కీర్తనల గ్రంథంలో 34వ అధ్యాయము. అందరు గమనించండి, దయచేసి అందరు మీ బైబిల్ చూడండి. 34వ అధ్యాయం మొదటి 2వ వచనాన్ని చదువుతాను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తిన నోటను. ఆ పాట రాశారు కదా, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించు, నిత్యము ఆయన కీర్తిన నోటను. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించు, నిత్యము ఆయన కీర్తిన నోటను. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే. సో ఆ పాట ఎక్కడి నుంచి వాడు చెప్పండి. ఈ అధ్యాయం, ఏ అధ్యాయము? నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తిన నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. 3వ వచనము, నాతో కూడి యెహోవాను ఏం చేయండి? ఘనపరచుడి. మనము ఏకముగా కూడి ఆయన నామమును. ఎప్పుడు మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేస్తాము? వచ్చి సంఘముగా కూడి వచ్చినప్పుడు. అంతే కదా ఆకాష్? ఆకాష్ ఒరిగల చదువుతామా? 2వ వచనం 3వ వచనము గట్టిగా. సో నాతో కూడి యెహోవాను ఘనపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును ఏం చేయదుము? ఏం చేద్దాము? ఆయన నామం గొప్ప లేదా? ఆయన గొప్పడే. ఇంకా మనం పాడినప్పుడు అది ఇంకా హ్యాపీగా అవుతాం. చాలా మంది ప్రియులరా, ఎవరైతే పాటలు పాడతారో వాళ్ళు దేవుని ఘనపరుస్తారు. మనము డైరెక్ట్ గా మాట వల్ల చెప్పలేము. పాట పాడినప్పుడు ఆ మాట దానికి వస్తాయి కదా. దేవుని ఆరాధిస్తాం కదా, లేదా? దేవుని ఘనపరచాలా, దేవుని స్తుతించాలా, దేవుని ఆరాధించాలంటే ప్రియులరా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, ఆయన ఎల్లప్పుడూ ఆయన కీర్తి నా నోట ఉంటుంది, ఆయన మహిమపరుస్తాను, ఆయన నేను స్తుతిస్తాను అనే మాట దావీదు ప్రియులరా. కీర్తన 150 అధ్యాయంలో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సన్నుతించుడి. నా శరీరంలో ఉన్న ప్రతి అవయవ. 103వ కీర్తన తీయండి ప్రియులరా. ఆడగూడ ఆయన ఇంకా ఏమంటాడు ప్రియులరా? సామ్ 103 ఇక్కడ ఏమంటాడు? 103వ కీర్తన ప్రియులరా. స్తుతి ఆరాధన అనేది మన జీవితంలో చెప్పే పాట అయిపోతుంది. అందుకే ఈరోజు ఈ స్తుతి ఆరాధన గురించి నేను తీశాను.
ఏమనుంది? నా ప్రాణమా, అందరం చదువుదామా? నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారం దేనిని మరొకరు ప్రియులరా, ఈ కీర్తన రాసిన ఆ దేవుని భక్తుడు అంటాడు, నా ప్రాణం. ఈస్ టెలింగ్ టు హిస్ సోల్, ఈస్ టెలింగ్ టు హిస్ లైఫ్, ఈస్ టెలింగ్ టు హిస్ హార్ట్. అని ఈ వాట్ ఈస్ టెలింగ్? ఓ మై సోల్ బ్లెస్ ద లార్డ్. బ్లెస్ దేవన బ్లెస్ ద లార్డ్ ఓ మై సోల్ అంటే యెహోవాను స్తుతించుడి. ఇంగ్లీష్ లో బ్లెస్ ద లార్డ్ అంటే యెహోవాను ఆరాధించుడి, స్తుతించుడి. ఓకే, సో bless the Lord O my soul and all that is within me, bless his holy name. So he's telling to his soul, ఆయన ప్రాణానికి, ఆయన ఆత్మ, ఓ నా ప్రాణమా, నా లోపల ఉన్న ఆత్మ ఏం చేయ, నువ్వు దేవుణ్ణి స్తుతించు, సన్నుతించు. మళ్ళా చెప్తున్నాడు, నువ్వు సైలెంట్ ఉండకు, నువ్వు పడుకున్నా లేచినా ఓకే దేవుణ్ణి సన్నుతించు. నా ప్రాణమా మళ్ళా చెప్తున్నాడు, దేవుణ్ణి స్తుతించు, ప్రార్థించు. ప్రార్థించని బైబిల్ ఎక్కడ లేదండి, ఎప్పుడో కొన్ని ప్లేసెస్ లో. కానీ ఎక్కువసేపు ఏమనుంది? స్తుతించి ఆరాధించి ఆయన చెప్పండి దేవునికి ఎల్లప్పుడూ. కొన్ని కీర్తనలు అయితే మొత్తం యెహోవా ఉత్తముడు, ఆయన స్తుతించుడి. సామ్ 118 తీయండి, సామ్ 118. మొత్తం బైబిల్లో సామ్ 118 ఇస్ ద సెంటర్ చాప్టర్ అంటాడు. 118వ అధ్యాయంలో మొత్తం బైబిల్ కి మధ్య అధ్యాయం అంటారు. అక్కడ చూడండి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును, ఆయనకి ఏం చేయండి? చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలుచును, ఇశ్రాయేలు అందరూ గాక ఆయన కృప నిరంతరం నిలుచునని, అహారోను వంశస్థులు అందరూ గాక ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తుల వారు అందరూ గాక. సో ప్రియులారా, ఈ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే ఆయన కృప నిరంతరం నిలుచును. కాబట్టి మీరందరూ ఏం చేయండి? దేవుని స్తుతించు. మనం ఇంట్లో ఉన్నప్పుడు, లిఫ్ట్ దిగేటప్పుడు, లిఫ్ట్ ఎక్కేటప్పుడు, లిఫ్ట్ ఉన్న వాళ్ళు, మెట్లున్న ఎక్కేవాళ్ళు, దిగేవాళ్ళు చాలా మంది మనం అందరం సెకండ్ ఫ్లోర్లలో ఉంటాం కదా. సెకండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్లో చాలా తక్కువ మంది ఉన్నారు కదా. మనం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు ఏం చేయాలంట? సున్నితంగా థ్యాంక్ యూ ప్రభు, స్తోత్రం ప్రభు. ఒకవేళ దేవుని చిత్తమే ఈరోజు యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఒకవేళ దేవుని చిత్తమై ఈరోజు దేవుడు మనం పిలిచాడే అనుకోండి పిల్లల, మనం ఎక్కడికి వెళ్తాము చెప్పండి? నమ్మిన వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్తామా? నేనైతే నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను పిల్లల, చనిపోయినా యేసు దగ్గరికి వెళ్తాను. అక్కడ నమ్మిన వాళ్ళంతా ఒకసారి థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. విశ్వాసం ప్రకారం నీకు జరుగుతుగా అక్క డౌట్ ఏమో నాకు విరోధకం అనుకోండి, నిత్యంగా వాళ్ళు పర్లోక రాజ్యానికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తాం చెప్పండి? మనము పరలోక రాజ్యం, దేవునితో పాటు ఉంటాం. యుగల వరకు మనం దేవునితో పాటు ఉంటాం. ఏం చేస్తున్నాం? పరలోకంలో దేవుని స్తుతిస్తూ ఉంటాం, శీలగా విభూషిస్తున్నాం. ఓ దేవా నువ్వెంత గొప్పవాడు, ఓ దేవా నువ్వెంత అద్భుతమైన దేవుడు, నువ్వెంత జ్ఞానం గలవాడు. సో గురువారం, ఆదివారము త్వరగా వచ్చి అందరం ఆనందంలో పాల్గొందాం. ఇంట్లో మనం ఫ్యామిలీ ప్రేయర్ చేసుకున్నప్పుడల్లా పాటలు పాడుకుంటూ దేవుడిని ఆరాధించుకుందాం, సపోర్ట్లు కూర్చుందాం, చేతులకి పాటలు పాడుకుందాం, లేచి నిలబడి పాటలు పాడదాం, కళ్ళు మూసుకుని పాటలు పాడదాం, ఆకాశం మన కళ్ళెత్తి పాటలు పాడుకుందాం. దేవునికి ఆరాధన చేసేవాడు మాత్రం ఇష్టం. ఎప్పుడు ప్రాణం చేయాలి ప్రభా, ఇది ప్రభా, ప్లీజ్ ప్రభా, ఎన్ని చేశాడు వాటన్నింటినీ మర్చిపోయి టైం చెప్పేది ఒకటి, మళ్ళా ఇంకా ఇవన్నీ అడుగుతాయి కదా. అదేమన్నా న్యాయం? ఒకసారి ఆలోచించండి. ప్రతి నెల నాకు జీతం ఇవ్వండి అని ఎంతమంది అడుగుతున్నారు? అడుగుతున్నావు లేదా? కానీ ఇస్తున్నాడా లేదా?
నేనైతే అడగానండి, కానీ దేవుడు నాకు ఇస్తున్నాడు. ఎంతమంది అడుగుతున్నారు? దేవుడు మీరు అడుగుతారా? మీరు అడుగుతారు, నాకు ఇస్తున్నాడు కదా. నాకు మంచి ఆరోగ్యం ఏంటి అని రోజు ప్రేయర్ చేసుకోవాలి. ఆయన కదా దేవుడు ఏం కదా మంచి ఆరోగ్యం కదా. నేను నా భర్త ఇతను హ్యాపీగా ఉండాలి ప్రభావ అని చాలా తక్కువ ప్రేయర్ చేస్తారు. అయినా కానీ దేవుడు నన్ను బాధపడుతుంది, సంతోషం అంట. బైబిల్ ఒక వాక్యం ఉంది, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా ఇచ్చే దేవుడు అంట. అందుకు మనం ఏం చేయాలా? థ్యాంక్స్ చెప్పాలా, దేవుడిని ఆరాధన చేయాలా. ఇంతవరకు నన్ను నా భర్తను మంచి ఉంచినందుకు థ్యాంక్స్, నాకు పిల్లలు ఇచ్చినందుకు థ్యాంక్స్, 3 పూట్ల ఆహారం ఇచ్చావు థ్యాంక్స్, ప్రతి నెల ఇంటి రెంట్ ఇస్తున్నావు ప్రభావ. మన రిక్కి వీళ్ళెవరో కూర్చొని లెక్క వేసారంటే 8 సంవత్సరాలు మనం ఎంత రెంట్ కట్టారు, ఎంత కట్టారు బాబు రెంట్? చెప్పినా కదా నాకు 1 కోటి రూపాయలా 3 crores రెంట్ కట్టారంట రిక్కి. ఎవరు ఇచ్చిండ్రు 3 crores? మనంతా అద్దె సొంత లో ప్రాబ్లం, కానీ అద్దె ఇల్లు ఉన్నవాళ్ళు రెంట్ కట్టాలి. ఊహిస్తున్నా రెంట్. అందుకని ఎల్లప్పుడు దేవాన్ని థ్యాంక్స్ చెప్తున్నాము, దేవుని కనపడతారు. సో ప్రియులారా, ఇక మీద గుర్తుపెడుతున్నాను, ఇంట్లో ఫ్యామిలీ ప్రేయర్ అప్పుడు అందరం ఒక 2 పాటలు పాడుతున్నాం ఫ్యామిలీ కూర్చొని. ఆ పాట పాడిన వెంటనే దేవునికి థ్యాంక్స్ ఇద్దాం. హల్లెలూయా, థ్యాంక్ యూ ప్రభువా, నువ్వు గొప్పవాడు ప్రభువా. ఈ లోకాన్ని నోటి మాటను సృష్టించిన దేవుడు ఎంత జ్ఞానం. దేవుడు భూమిని నీళ్ళ మీద ఏ ఆధారం లేకుండా నీళ్ళ మీద పెట్టాడంట. భూమి ఎంతో ఫాస్ట్ తిరుగుతుందట, మనకు కనపడట్లేదు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఆ రోజుల్లో సూర్యుడు చుట్టూ తిరుగుతాం. ఇవన్నీ మనకు కనపడుతుందా? ఎంత ఎంతో ఫాస్ట్ తిరుగుతుంది. ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు నువ్వు ఎంత గొప్ప దేవుడు లార్డ్, ఐ థాంక్ యు, ఐ ప్రైజ్ అండ్ వర్షిప్ యు. నీకే మహిమ ఘనత అని మనం ఇంట్లో ఉన్నప్పుడు, బయటకు వెళ్ళినప్పుడు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు, 2 వీలర్ వెళ్ళేటప్పుడు, బస్సులు వెళ్ళేటప్పుడు, ట్రైన్లు వెళ్ళేటప్పుడు కదా చెప్పారు ఆలోచన కదా. వీ షుడ్ సే థ్యాంక్ యూ జీసస్. నాకు మా మమ్మీకి ఇచ్చినావు, థ్యాంక్ యూ జీసస్. మా డాడీకి ఇచ్చినావు, థ్యాంక్ యూ జీసస్ కదా అని. థ్యాంక్ యూ ఫాదర్ ఫర్ గివింగ్ గుడ్ హెల్త్, థ్యాంక్ యూ ఫర్ దిస్ హౌస్, థ్యాంక్ యూ ఫర్ 3 meals, థ్యాంక్ యూ ఫర్ ఫైనాన్స్. ఎల్లప్పుడు దేవుని స్తుతిస్తున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని శెలోగులు స్తుతిస్తున్నారు, కెరూబులు స్తుతిస్తున్నారు, 4 జీవులు స్తుతిస్తున్నారు, 24 పెద్దలు స్తుతిస్తున్నారు, కోట్ల కొలది దేవ దూతలు స్తుతిస్తున్నారు. మనం స్తుతించాలా? కొత్త కీర్తన 150 చివరి వచనంలో సకల ప్రాణు, let that everything has breath, what should they do? Praise the Lord. సకల ప్రాణుల ప్రతి ఒక్కటి, మీకు ఎంతమందికి తెలుసలేదో, ఎవ్రీ బర్డ్ దే థ్యాంక్ గాడ్, ఎవ్రీ ఫిష్ ఇన్ ద సీ దే థ్యాంక్ గాడ్. ఉన్నాయి బైబిల్ రెఫరెన్సెస్ ఉన్నాయి. పశువులు దేవుని స్తుతిస్తారంట, పక్షులు దేవుని స్తుతిస్తుంటారంట, చేపలు దేవుని స్తుతిస్తుంటారు, పొలంలో చెట్లు చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తుంటారు. మనంగానే దేవుడు ఏం చేస్తున్నారంట, ఆయన చెప్తానే. నోరు ఖాళీ ఉంటుంది, వంట చేసుకుంటున్నాము, క్లీన్ చేసుకుంటున్నాము, ట్రావెలింగ్ చేస్తున్నాము, థ్యాంక్ యూ ప్రభా అన్ని గుర్తు చేసుకుని మనం దేవుడికి ఎల్లప్పుడూ దావీదంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించును, నిత్యం ఆయన కీర్తి నా నోట ఉండును. ఎల్లప్పుడూ ఆయన నోట నేను దేవుడిని స్తుతిస్తాను. మనంగా లేక ఆకాశ్ ఖాళీగా నోరు ఖాళీ ఉంటుంది కాబట్టి దేవుడు థ్యాంక్ చెప్తాను, ఏమంటారు థ్యాంక్ చెప్తాను, థ్యాంక్. ఒకసారి మనం నేర్చుకున్నప్పుడు కదా 10 మంది కుష్ఠరోగులలో అందరు వెళ్ళిపోయారు. ఎంతమంది వచ్చారంటే తిరిగి ఒక్కడు చేంజ్ చెప్పాడు, ప్రేజ్ చేయలే వచ్చి థ్యాంక్ యూ ప్రభా కదా.
He said, "Thank you, Jesus." Jesus was so happy. He said, "Where are the other 9? ఆ తక్కిన 9 మంది ఎక్కడ?" అదే కనీసం థ్యాంక్స్ చెప్పలేదు మేము. దేవా, ఇంత చేసినావు, థ్యాంక్స్ ప్రభా. కుష్ఠరోగం స్వస్థపరిచావు, థ్యాంక్స్ ప్రభా. ఇంత మంచి ఆరోగ్యం ఇచ్చావు, థ్యాంక్స్ ప్రభా. Always thankful to God. Amen. మనం అందరం కలిసి ఒక చిన్న పాట పాడుకొని దేవుని చప్పట్లు కొట్టుకుంటూ దేవుని నిలబడుచుకున్నప్పుడు కదా ఈ సాంగ్ బుక్ లో నుంచి దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి ఒక 4 చరణాలు పాడుకుంటూ అది ఆ మాట వచ్చిన వాడు ప్రతి ఒక్కరు కదా. ఈ సాంగ్ బుక్ లో లేదు. ఓకే, సాంగ్ అందరు తెలుసు కాబట్టి నాకు మాత్రం తక్కిన అందరు పాడతారు. చప్పట్లు కొట్టుకుంటూ దేవుని కనపరుచుకుంటారు కదా. షల్ వి స్టార్ట్? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి.
థాంక్స్ చెప్తాం. హల్లెలూయా. అవును ప్రభువా, మేము స్తుతిస్తాం ప్రభువా, మేము కనపరుస్తాము ప్రభువా. దావీదు అన్నట్టుగా మేము కలిసి నిన్ను ఆరాధిస్తాము ప్రభువా, మేము ఏకముగా కూడి నిన్ను కనపరుస్తాం ప్రభువా. మా చేతులెత్తి స్తుతిస్తామయ్యా, మా తలలో ఆకాశం మేము ఎత్తి నిన్ను స్తుతిస్తాం. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుగాక అన్నారు ప్రభువా. మీరే పరిశుద్ధుడు ప్రభువా తండ్రి, మీరే పరిశుద్ధుడు తండ్రి. యేసయ్యా మీరు పరిశుద్ధుడు ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా మీరు పరిశుద్ధుడు ప్రభువా. ఆయనకి మేమందరం చేతులెత్తి నిన్ను స్తుతిస్తాము ప్రభువా. మా ప్రాణం ఇచ్చినందుకు స్తోత్రాలు అయ్యా, నువ్వు బ్రతికించేందుకు థాంక్స్ అయ్యా. మేము ఇరక్కడనే మేము బ్రతికిన రోజు ఇలాగే నిన్ను స్తుతించి ఆరాధించి, ఎందుకంటే పరలోకంలో మాకు కేవలం స్తుతి ఆరాధన ఉంటుంది కాబట్టి ఆయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఈ రోజు నుంచి మేమందరం ఇంకా ఎక్కువసేపు ఇంట్లో ఉన్న బయట ఉన్న మా నోరు కృతజ్ఞతతో థాంక్స్తో నిండి నేను స్తుతించి కృపను భాగ్యం దాయించి ఈరోజు నువ్వు ప్రేమించి ఇంత ఆసక్తిగా ఈరోజు చాలా మంది బైబిల్ స్థితి రాగలిగారు ప్రభువా. ప్రతి ఒక్కరిని ఇంటింట వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను మీరు దీవించండి, ఆరోగ్య ఆయుష్లను ఇవ్వండి, ఆర్థిక సహాయాన్ని ఇవ్వండి, ఆయన చదువు జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. అందరూ ఆత్మీయ జీవితాలు మంచి కృపను దయచేయండి. ఇక్కడ చేత ప్రతి ఒక్కరు మేము మా కుటుంబస్తులందరూ నీ పరలోక రాజ్యంలో చేరాలి ప్రభువా. దానికి మేము ఏమేమి చేయాలి అవి మాత్రమే చేసి, ఏమేమి చేయకూడదు అవన్నీ మానుకొని ఇంకా నీకు దగ్గరే భాగ్యం నాకు దయచేయండి ప్రభువా. రాని వారిని జ్ఞాపకం చేసుకుంటాం, వచ్చేవారు వాళ్ళందరూ వచ్చి మళ్ళా మేము కొద్దిసేపు మీ వాక్యాన్ని ధ్యానించి నేను మళ్ళా మేము స్తుతించబోతుండగా మా అందరితో నేను మాట్లాడి ఈ స్తుతి ఆరాధన మా మనసులో ఎల్లప్పుడూ మీరు జ్ఞాపకం చేసి నేను ఇంకా ఎదిగే వాక్యం దయచేయమని నేను మా సిస్టర్ జ్యోతి గారిని మీరు పుట్టి నేను హాస్పిటల్ నుంచి మా వచ్చి నడిపించి మీకు స్తోత్రాలు సంపూర్ణంగా మీరు పుట్టినందుకు మీకు థాంక్స్ చెప్తున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు థాంక్స్ అయ్యా. రాని వారిని బట్టి నీకు నేను ప్రార్థన చేస్తున్నాను. వాళ్ళందరూ వచ్చేవారు నడిపించి అందరు ఇళ్లలో ఆయన కూర్చోవడం కంటే నీ సన్నిధికి వచ్చి నీ వాక్యాన్ని వినడం మంచిదని వాళ్ళకి ఆ తలపులు దయచేయండి ప్రభువా. ప్లీజ్ నాయన సాయం చేయండి. నేను మా దేశంలో నేను శాంతి సమాధానం దయచేయండి. నీకే వందనాలు చెల్లిస్తూ తిరిగి వెళ్తుండగా అందరూ వారి వారి గృహాలకు క్షేమంగా చేరి ఆదివారం నాడు మేమందరం ప్రభురాత్రి వలలో పాల్గొంటూ ఆరాధించే సమయంలో అందరూ సరైన సమయానికి వచ్చి నేను కనపరుచుకుంటున్న మాకు సాయం చేయండి. ఈ స్తుతి ఆరాధన యేసయ్య నామములో మీకు సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. అందరం చెప్తాం గట్టిగా ఆమేన్. చివరికి మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక సహవాసం మనందరికీ ఆయన ప్రేమించు వారికి ఇప్పుడు సదాకాలం తోడను కాక. ఆమేన్ ఆమేన్. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్. ప్రియులారా, కొన్ని వేడి వేడి సమోసాలు ఉన్నాయి, దయచేసి అందరు ఇక్కడ తినాలా. ఒకవేళ టైం అయిన వాడు యూ కెన్ టేక్ యువర్ ప్యాకెట్ టు హోమ్ అండ్ హ్యావ్ అ ఫెలోషిప్ విత్ వన్ అనదర్. ప్రైజ్ లార్డ్. ఇంకా ప్రైజ్ లార్డ్.